రాత్రి ఎవరో ఫ్రిడ్జ్ లో నుండి నా స్వీట్లు దొంగిలిస్తున్నారు. ఇదంతా నీ తప్పే పప్పి. నైట్ డ్యూటీలో నువ్వు నిద్రపోతున్నావు. వెరీ బ్యాడ్. లేదు సార్, నేను గత 10 రోజుల నుండి మీ మిఠాయిలకి కాపలా కాస్తూనే ఉన్నాను సార్. కానీ ఎవరు దొంగలిస్తున్నారో తెలియట్లేదు. ఈ విషయంలో నాకు గోపాలు మాధవ్ మీద అనుమానంగా ఉంది సార్. అలాగా? ఒకవేళ అదే నిజమైతే నువ్వు నాకు ప్రూఫ్ చూపించు. ప్రూఫ్. అలాగే ఈ రోజు రాత్రికి నువ్వు నిద్రపోకూడదు. అర్థమైందా? అరే బాబా, ఈ టైంలో వర్షం ఏంటి? మళ్ళీ నువ్వు కాపలా కాయకుండా నిద్రపోతే నేను నిన్ను రెస్టిగేట్ చేసేస్తాను. రెస్టిగేట్. బాబా, అరే బాబా, ఈ ఫోన్ ద్వారా నేను గోపాలు మాధవుల దొంగతనాన్ని రికార్డ్ చేస్తాను. అలాగే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. వాళ్ళని పట్టుకోవడానికి నేను ఫ్రిడ్జ్ అయిపోతున్నాను. ఓరే బాబా. చూస్తుంటే దొంగ ఇక్కడికి వచ్చినట్టున్నాడు. గోపు, ఈరోజు గులాబ్ జామున్ నేను తింటాను. ఎందుకంటే నిన్న రసగుల్లాలు మీరు తీసుకున్నారు కదా. మొన్న పేస్ట్రీస్ మీరు తీసుకున్నారు కదా. అయితే ఏమైంది? అంతకు ముందు జిలేబీ మీరే తీసుకున్నారు. ఆ ముందు లడ్డూలు మీరే తీసుకున్నారు. అరే ఎవరైనా చెప్పండి, దానికంటే ముందు వాళ్ళు ఏం తీసుకున్నారు? అరే అరే బాబా, మీ మాటలన్నిటినీ నేను ఫోన్ లో రికార్డ్ చేశాను. టిక్కి చిక్క బాబా, రాత్రంతా ఈ ప్రూఫ్ ని జాగ్రత్తగా దాచిపెడతాను. తెల్లవారిన వెంటనే ఈ ప్రూఫ్ ని ప్రిన్సిపల్ సార్ కి చూపిస్తాను బాబా. మీ అందరి కారణంగా నేను రాత్రంతా పడుకోకుండా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడైతే ప్రిన్సిపల్ సార్ మీ అందరినీ రెస్టిగేట్ చేస్తారో అప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా నిద్రపోతారా బాబా. టిక్కి చిక్క. ప్రిన్సిపల్ సార్ మిఠాయిల్ని దొంగిలిస్తూ దొరికిపోవడం అనేది స్వయంగా పోలీసులకు దొరికిపోవడం కంటే చాలా దారుణం కదా. ఇప్పుడు మన పని అయిపోయింది. ఇప్పుడు మనకి ఒకటే దారుంది. పప్పీని ఎలాగైనా మభ్యపెట్టి తన ఫోన్ ని మనం ఎలాగైనా సరే తీసుకోవాల్సిందే. ఈ రోజు నా దగ్గర ప్రూఫ్ ఉంది, కానీ మీ దగ్గరే ఉంది గోపాల్ మాధవ్. రెస్టిగేషన్ లెటర్. లేదు పప్పి, లేదు. పడుకోకు. పాపి మట్టి అంటింది, అందుకే చేయి శుభ్రం చేస్తున్నాను. అదే నా ఉద్దేశం. నీ షర్ట్ శుభ్రం చేస్తున్నాను. అరే అందరూ మార్నింగ్ వాక్ చేస్తారు, ఉదయాన్నే టిక్ టాక్. కానీ ఈ పప్పి తను లేట్ నైట్ వాకింగ్ చేస్తున్నాడు. ఏమైంది తనకి? ఒకవేళ తను మన గురించి ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళలేదు కదా. అరే నో యూ మొద్దూస్, పప్పి నిద్రలో నడుస్తున్నాడు. హీ ఈజ్ స్లీప్ వాకింగ్. ఇది చాలా మంచి విషయం. ప్రూఫ్ ని తీసేద్దాం. దాని గురించి పప్పికి అస్సలు తెలీదు. ఇది నీ వల్ల అయ్యే పని కానే కాదు గోపు. ఆగు, ఫోన్ ఎలా తీసుకోవాలో అది నేను నీకు చూపిస్తాను. ఫోన్ కోసం వెళ్ళాడు, పాపం వాచిపోయింది చూడు ఇప్పుడు. గుప్పు, పప్పి స్కూల్లో గ్రౌండ్ వైపు వెళ్తున్నాడు. నేను చీకట్లో వెళ్ళలేను. డోంట్ వరీ గోపు, నేనున్నాను కదా.
ఏంటి నెట్ ప్రాక్టీస్ ఇంత రాత్రిపూట? అదే పప్పిని వదతో ఇరికించమని తను చెప్తున్నాడు. పప్పి అయితే జంపింగ్ జాక్ లా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు పప్పి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇంతవరకు ఇక్కడే కదా ఉన్నాడు. ఇక నీకు పారిపోయే అవకాశమే ఉండదు. మేము నిన్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టేశాము పప్పీ. పప్పి డ్రైనేజ్ లో పడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాం మాధవ్? నువ్వు నోరు మూయి. మరి ఏం చేయాలి చెప్ప. ఈ డ్రైనేజ్ ద్వారా మనం హైవేకి చేరుకుంటాం. అక్కడి నుంచి మనం పారిపోవచ్చు. తర్వాత పోలీసులు మనల్ని ఎప్పటికీ పట్టుకోలేరు. లేదు 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 లేదు, డ్రైనేజ్ లోపల చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏ శక్తి నన్ను లోపలికి పంపించలేదు. నువ్వు నా గోపుని ఎందుకు తోసావు? గోపు! మాధవ్! చిన్నప్పుడు అమ్మ చెప్తుండేది, అన్నం తినకపోతే దెయ్యం వస్తుంది అని. చూస్తుంటే వచ్చేసినట్టుంది. ఎక్కడున్నా పప్పి? వేర్ ఆర్ యు? గోపాల్, దయ్యం దయ్యం, ఎవరైనా కాపాడండి. లక్ష్మణ్, దయ్యం! ఈ పిల్లలు మనల్ని చూసేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్ప. అరే వదిలేసాయి. ఇంత చిన్న పిల్లలు అసలే భయపడుతున్నారు, మననేం చేయలేరు. మమ్మల్ని పిరికి పందలు అంటావా? ఎవరు పిరికి పందలో ఇప్పుడే చూపిస్తా. చిన్నప్పుడు అమ్మ నాకు చెప్తూ ఉండేది. అరే నువ్వు నోరు ముయ్యి. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వినుంటే ఈ రోజు ఇన్ని దెబ్బలు తినాల్సి వచ్చుండేది కాదు. అరే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? పైగా నా కాళ్ళు ఎలా నొప్పిగా ఉన్నాయి. ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తినట్టు అనిపిస్తుంది. చూస్తుంటే ప్రిన్సిపల్ సార్ పోలీసులు పిలిపించినట్టున్నారు. మిఠాయి దొంగలు గోపాల్ని మాధవ్ని తీసుకెళ్లడం కోసం. ఇదే పోలీసులు నా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రిన్సిపల్ సార్, ఈ దొంగలు మీ స్వీట్స్ ని దొంగిలిస్తూ ఉంటే మేమే వాళ్ళని పట్టుకున్నాం. వారే వా. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది స్టూడెంట్స్. అగడి సార్, దానికంటే ముందు నేను మీకు చూపిస్తాను సార్ మిఠాయి దొంగలు ఎవరనేది.
పప్పి, ఇదేంటి నువ్వు ఈ విధంగా తయారయ్యావు? లోపలున్న దొంగని పట్టుకోవడానికి నువ్వు బయట వెతుకుతున్నావు పప్పి. నువ్వు చెప్పిన ప్రూఫ్ ఎక్కడుంది? ఇలా చూడండి ప్రూఫ్. బాబా ఎక్కడుంది ప్రూఫ్? నువ్వు వెళ్ళి ఇక్కడ నిద్రపో పప్పి. నిన్ను ఈ జైలు యూనిఫామ్ లో చూస్తుంటే ఆ దొంగలకు అలాగే మన స్టూడెంట్స్ కి మధ్య ఏమాత్రం తేడా కనబడడం లేదు పప్పి. బాబా